అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వేకపోల భాగంగా సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనం ఈరోజు చదువుకొని ప్రారంభించుకుంటాం. ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సమస్తములకు ఆధారభూతుడా, అద్వితీయ సత్యదేవ, మారని మార్పు చెందిన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడు, ప్రభా నా తండ్రి, అత్యున్నతమైన సింహాసనం దాసునుడు వేయండి. ప్రభా నా తండ్రి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానములతో కీర్తింపబడుతున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ప్రభా నీవు తప్ప వేరొక దేవుడే లేడు, నీకు ముందు కానీ తర్వాత కానీ మీ ఇంటి వాడు ఒకడు కూడా లేడు. ప్రభా సృష్టికర్త అయిన మిమ్మును ప్రభా స్మరించి నా ప్రభా నా తండ్రి స్మరించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు ఎంత వందనాలు. వట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాని నన్ను ప్రభా మీరు ప్రేమించి రక్షించుకున్నందుకే స్తోత్రాలు. నా ప్రభా నా తండ్రి, నిజ దేవుడని మిమ్మల్ని ఆరాధించి స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, వేకపోల భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీరే సహాయం తెచ్చేయండి, మీ కృప చూపించండి, మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచండి. ప్రభా మరి మీ ప్రజలతో మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందమని కోరుకుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మరొక దినాన సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో చేర్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలువుటికి కూడా యోగిని కాదు ప్రభా, కేవలం మీ యొక్క ఉచితమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పీ సంఘం అంతా కూడా అపోస్తలుడైన పౌలుకు ఎంతో సహకారులుగా ఉంటూ వచ్చారు. తను కలిగిన అక్కర్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అలాంటి పరిస్థితుల్లో, కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ సంఘం ఎంతో దాతృత్వంతో ఆ యొక్క సేవకుని యొక్క అవసరాలు తీరుస్తూ వచ్చింది. ఆ విషయంలో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి వారు ఆ యొక్క దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని చెప్పేసి యొక్క ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ ప్రజలు ఎలాగైతే యొక్క సంఘం యొక్క అవసరతలు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు యొక్క సేవకుల యొక్క అవసరతలు తీరుస్తూ వచ్చారో, అట్లాగే దేవుడు కూడా వారి ప్రతి అక్కర్ను కూడా దేవుని యొక్క ఐశ్వర్యంలో నుంచి తీర్చాలని చెప్పేసి ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు యొక్క దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటవాడుగా, అంటే ప్రార్థించేవాడుగా, వారి అవసరాలు తీర్చే విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే వారి యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క అవసరాలు తీరుస్తూ వచ్చారు. చూసినట్లయితే 18వ వచనంలో, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అపభ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. చూసినట్లయితే ఆ యొక్క అక్కరలు ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందంటే సమృద్ధిగా వారు ఆ యొక్క అవసరతలు తీరుస్తూ వచ్చారు. అంటే ఈ యొక్క ఫిలిప్పీ సంఘస్థులు బాగా ధనికులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అని కాదు, కానీ వాళ్ళు ఎంతో దీనస్థితిలో, పేదరికంలో ఉన్నప్పటికి కూడా వారికి కలిగి ఉన్న దానిలోనే వారు ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ పౌలు యొక్క అవసరాలు తీరుస్తూ వచ్చారు. ఎలాగంటే సమృద్ధిగా తీరుస్తూ వచ్చారు. అంటే ఎలాంటి లోటు లేకుండా ఆ యొక్క సేవకుని, దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క అక్కర్లన్నీ వారు తీరుస్తూ వచ్చారు. ఖైదీగా ఉన్నప్పుడు వారు ఎంతో ఆ యొక్క ప్రయాసపడి
ఆ యొక్క పౌలుకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. అవి వాళ్ళు పేదరికంలో ఉంటూనే ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:2 మనం చూసినట్లయితే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. చాలండి, ఇక్కడ చూస్తే వీళ్ళు ఎంతో బహుశ్రమంలో పరీక్షింపబడినప్పటికి కూడా ఎంతో దాతృత్వం కలిగిన వారే, నిరుపేదలుగా ఉన్నా కూడా ఏం చేస్తూ వచ్చారు, యొక్క అవసరతలు తీర్చేవారుగా ఉన్నారు. వారు ఎంతో ధనవంతులు కాదు, ఎలా ఉన్నారంటే నిరుపేదలైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారు, ఈ ఫిలిప్పీ సంఘం అంతా కూడా ఎంతో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు తనకు కలిగినటువంటి అక్కర్లన్నింటిని కూడా తీరుస్తూ వచ్చారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి అవసరతలు కూడా వారు తీరుస్తూ వచ్చారు. అంటే మిగతా సంఘాల్లో అన్నిటిలో కూడా అన్నిటికంటే కూడా ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఎంతో దాతృత్వం కలిగినటువంటిదిగా, అంటే సహాయం చేసేదిగా కనబడుతుంది. ఏ సంఘం గురించి కూడా పౌలు ఎలాగూ రాయలేదు, ఓన్లీ ఫిలిప్పీ యొక్క సంఘాన్ని గురించి పౌలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు అవసరతలు తీరుస్తూ వచ్చాడు, ఇప్పుడు దేవుడు కూడా వారి యొక్క ప్రతి అక్కర్ను కూడా తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. అడుగుడి మీకు ఈబడును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివానికి ఈబడును. యేసుక్రీస్తు ప్రభునామంలో ఏదైతే అడుగుతామో అది ప్రతిదీ కూడా ఏదైనప్పటికీ కూడా దేవుడు తన ఐశ్వర్యంలో తన ప్రజల యొక్క అక్కర్లు కానీ అవసరతలు కానీ తీర్చేవాడుగా ఉన్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. అంటే ఇప్పుడు సహజంగా మనం చూసినట్లయితే మనకి ఏదైనా అవసరత అక్కర వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తున్నాం, దేవుని వైపు చూస్తున్నామా, ప్రజల వైపు చూస్తున్నామా, స్నేహితుల వైపు చూస్తున్నావా, ఎవరి వైపు చూస్తున్నాం, బంధువుల వైపు చూస్తున్నాం. అంటే దేవుని వైపు మనం చూడటం మానేసాం, దేవుణ్ణి నమ్మట్లా, విశ్వసించట్లా, మన అక్కర్లు తీర్చట్లేదంటే మనం ఇంకా కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఉంటున్నామంటే, అంటే దేవుని మీద మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నా కానీ సరైన విధానంలో అంటే దేవుణ్ణి ఇంకా మనం హత్తుకోలేదు, దేవుణ్ణి ఇంకా నమ్మలేదు పూర్తిగా, దేవుణ్ణి మన హృదయంలో ఇంకా నమ్మకపోవటం వల్ల మన అవసరతలు తీర్చట్లా. అంటే ఇక్కడ ఏంటంటే దేవునిపై ఎప్పుడైతే ఆధారపడతామో, అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవునితో పాటు అంటే దేవుని యొక్క పోలికలోనికి మార్చబడుతూ వచ్చాడు కాబట్టి, అంటే దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమల్లో ఇబ్బందుల్లో యొక్క గుండా వెళ్తూ ఉంటూ వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఫిలిప్పీ సంఘాన్ని ఎంచుకొని వారి ద్వారా అతనికి సహాయం అందేలాగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం అవసరతలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సహాయం చేసేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది మనం చూసినట్లయితే తమ అవసరాలు తీర్చడానికి సాలినంత దేవుని దగ్గర లేదన్నట్టు విశ్వాసులు ఆందోళన చెందేవారుగా ఉన్నారు. అంటే దేవుడు ఐశ్వర్యంలో ఏమంటున్నాడు, ఇక్కడ ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు. అయితే దేవుడు మన అవసరతలు దేవుడు తీర్చగలడా లేడా అనేది సందేహంలో ఈరోజు విశ్వాసులు ఉంటున్నారు. అందుకే దేవుని ఆశ్రయించలేకపోతున్నారు, మనుషులపై ఆధారపడేవారుగా ఉన్నారు, మనుషుల వైపు చేయి చాపేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఎంత మాత్రం కూడా మనుషులను దేనికోసమైనా ఆర్థించవలసిన అవసరం వస్తే విశ్వాస పక్షాన దేవుడు అది చేయగలిగిన వాడుగా ఉన్నాడు. తన ప్రజలకు ఏదైనా అవసరత ఉంటే వారికంటే మరింత బాగా తన ప్రజల హృదయాలను ప్రేరేపించి సహాయం చేయించగలడు. ఇలాంటి వాటికి తగిన చోటనే ఉండే దేవుని చేతుల్లో వదిలి ఆయన్నే నమ్ముకొని మనం ఉన్నట్లయితే దేవుడు మన అక్కర్లన్నీ కూడా తన ఐశ్వర్యంలో తీర్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక అక్కర్లను కూడా దేవుడు తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. 2 కొరింథీయులకు ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే భూమిపై నిజమైన ధనవంతుడు ఎవరంట,
తనకున్న దానిలో తృప్తి చెందేవాడే నిజమైనటువంటి ధనవంతుడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో లేమిలో, ఇంకా మనం చూసినట్లయితే సమృద్ధిలో, కొదువులోను, ఇంకా మనం చూసినట్లయితే దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఏం చేస్తూ వచ్చాడంట, లేమిలో ఉండట నేర్చుకున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆకలి 11వ వచనం చూద్దాం. నాకు కొదువు కలిగి ఉన్నదని నేను ఇలా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నానని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు మనం చూద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు వెళ్తున్నాడో మనం చూసినట్లయితే 2వ కొరింథీ 11:23 నుంచి 27 వరకు చూద్దాం. రెండవ కొరింథీ 11:23 చూసినట్లయితే, వారి క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటని, అపరిమితంగా దెబ్బలు తింటని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితని, ఒకసారి రాళ్లతో కొట్టబడితని, 3 మారు ఓడ పగిలి శ్రమలో పడితని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుని వలన ఆపదల్లోనూ ఉంటని, ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎలాంటి మార్గంలో గుండా వెళ్తున్నాడంట, ఎన్నో శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. తన సహోదరుల వలన శ్రమలు, ఇంకా రాళ్లతో కొట్టబడుతూ వచ్చాడు, 3 మారు బెత్తములతో కొట్టబడుతూ వచ్చాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ, అంటే ఖైదీగా ఉంటూ అపోస్తలుడైన పౌలు యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికని వ్రాస్తూ వచ్చాడు. తన ఖైదీగా ఉంటూ వ్రాస్తూ వచ్చాడు. తను ఏదో ఆస్తిపాస్తులు విలాసాలు కూడబెట్టుకోవాలని చూడలేదు, అంటే సిరి సంపదలతో తలదొగ్గుతూ ఈ యొక్క అధ్యాయాన్ని తను రాయలేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాశాడంటే, ఖైదీగా ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాడు. ఆస్తిపాస్తులు విలాసాలు కూడబెట్టుకొని ఇదేమీ రాయట్లా తనేదో. ఇంకా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు 1:12-13 కూడా చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభుల వాటికే సమకూడని మీరు తెలుసుకొనగోరుచున్నారు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమయ్యను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, బంధకాల్లో ఉంటూ జైల్లో ఉంటూ ఈ పత్రికని అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. తన సిరి సంపదలతో లేదంటే ఆస్తిపాస్తులతో విలాసాలు చేస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని రాయాలి. దేవుని సువార్త కోసం ఎంతో శ్రమపడుతూ, కష్టపడుతూ, దెబ్బలు తింటూ, కొట్టబడుతూ, ఇంకా చూసినట్లయితే ఇలాంటి చాలా భయంకరమైన పరిస్థితులు కూడా అపోస్తలుడైన పౌలు వెళ్తూ వస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క ఇలాంటి ఇది 15వ వచనం చదువుకుందామండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిస్తీయులారా, సువార్తను నేను బోధింపనారంభించితిని. మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫిలిప్పీ సంఘంలో ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో కూడా ఎలాగున్నారంట, ఈ సంఘం తప్పించి వేరే సంఘం వారు ఎలాగా ఎప్పుడు చేయలేదు. సంఘపు వారు నాతో ఎలాగో పాలు పంచుకోలేదండి అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవలో ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో, బాధల్లో, ఇంకా చూసినట్లయితే అనేక విషయాల్లో ప్రభు వైపు చూసి ప్రభువుని
మనం అడిగినట్లయితే ప్రభు అడిగి ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. మన అక్కర్లన్నీ తన యొక్క మహిమలో, తన ఐశ్వర్యంలో దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క చేతులు కురచగా లేదు. ఆయన చూసినట్లయితే ఆయన మనకి మనం ఏదడిగినా దేవుడు తన యొక్క సమృద్ధిలో నుంచి మనకి ఇవ్వగలిగిన వాడు. ఇంకా చూస్తే ఈ అధ్యాయంలో అపొస్తలుడైన నన్ను 13వ వచనంలో చూస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తూ దేవుని దగ్గర నుంచి తన ఐశ్వర్యంలో నుంచి తన అక్కర్లన్నిటికీ అవసరమైనటువంటి సమృద్ధిని దేవుని దగ్గర నుంచి పొందుకునేవాడుగా ఉంటూ ఉన్నారు. యొక్క ఫిలిప్పీ సంఘము ఎంతో దాతృత్వం కలిగిందిగా, వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారు, వేరే సహోదరులకి అంటే దేవుని సేవకులకి, విశ్వాసులకి ఆ సంఘంలో ఉన్న అక్కర్లన్నింటినీ కూడా వారు తీరుస్తూ వచ్చారు. ఈ సంఘం ఎంతో చూసినట్లయితే సహాయం పడేటటువంటి సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సహాయానికి గాను, వీరు చేస్తున్నటువంటి సంఘంలో అవసరతలు తీరుస్తున్న దానికి గాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి ఫలము కలగాలని చెప్పేసి, వారికి సమస్తమును సమృద్ధిగా కలగాలని వారి నిమిత్తమై ఇక్కడ వారికి రావాల్సిన ఫలం వాళ్ళు పొందాలని చెప్పేసి అపొస్తలుడైన పౌలు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి చూసినట్లయితే ఇక్కడ చూడండి 17వ వచనం చూసినట్లయితే, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, తనకు ఏదైనా సహాయం కలగాలని నేను చెప్పట్లేదు. మీరు చేస్తున్నటువంటి సహాయం ఎంతో మంచిది, మీరు చేస్తున్నటువంటి సహాయంలో పాలు పొందడం ఎంతో మంచిది. నాకు మరలా మీ నుంచి సహాయం కావాలని నేను అడగట్లేదు, కానీ ఇక్కడ మీకు రావాల్సినటువంటి ఫలం విస్తారంగా మీకు రావాలని చెప్పేసి నేను మీ గురించి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నానని చెప్పేసి ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇంకా చూసినట్లయితే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు యహోవా వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమగు ఇష్టమునైన యాగమునై విన్నవి. వారు ఎంతో సమృద్ధిగా తన కలిగిన వాటన్నిటిని కూడా ఏం చేస్తూ వచ్చారు, సమృద్ధిగా పౌలుకి అందజేస్తూ వచ్చారు. మనం చూసినట్లయితే అందుకే ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తున్నాడు, నేను ఏవిని ఆపేక్షించేలాగూ చెప్పట్లేదు. అంటే నేను ఎలాంటి పరిస్థితిలోనో, నేను సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకున్నాను, దేన స్థితిలో ఉండడం నేర్చుకున్నాను, పేదవాడిగా ఉండడం నేర్చుకున్నాను, ఇంకా అనేకమైన శ్రమల గుండా వెళ్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను, అన్నిటికీ తాలుకొని ఉంటున్నాను. మరలా మీ వద్ద నుంచి నాకు ఇవి కావాలని నేను కోరుకున్నట్లేదు, కానీ మీరు చేస్తున్నటువంటి సహాయానికి దేవుడి దగ్గర నుంచి మరలా మీకు విస్తారమైన ఫలం కలగాలని నేను ఈ యొక్క సంగతులు మీకు వ్రాస్తున్నానని చెప్పేసి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీల సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఈ సహాయం ఎక్కడి నుంచి కలగాలి, ఇక్కడ 19వ వచనంలో అదే చెబుతాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని యొక్క ఐశ్వర్యంలో నుంచి మన యొక్క అక్కర్లన్నీ తీర్చబడాలని ఇక్కడ అపొస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉంటామో, మనకి నిరుపేదలుగా, ఇక్కడ మనకు కలిగి ఉన్నా కూడా కొంత మనం సహాయం చేసే వారంగా లేము. ఇక్కడ నిరుపేదలైనప్పటికీ కూడా ఈ సంఘం ఏం చేస్తామంట, సహాయం చేయటంలో మొదటిగా ఉంటూ ఉంది. మనం కూడా ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తామో, విశ్వాసులు కానీ సేవకులు కానీ సంఘం యొక్క అవసరతలు ఏదైతే ఉంటూ ఉన్నాయో ఆ యొక్క అవసరతలు ఎప్పుడైతే మనం కూడా తీరుస్తూ ఉంటామో, అంటే మన దగ్గర ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం ఇచ్చినా కానీ దేవుడికి సంతోషంగా ఎవరైతే ఇస్తారో ఆ యొక్క వారిని దేవుడు దీవించేటటువంటి సంతోషంగా ఇవ్వాలి. దేవుని సంఘంలో అవసరతలు తీర్చేటప్పుడు, దేవుని యొక్క ప్రజల యొక్క అవసరతలు తీర్చేటప్పుడు మనం సంతోషంతో ఇవ్వాలి. ఎవరైతే సంతోషంతో ఇస్తారో వారు ఏం చేస్తారు, మరలా దేవుని యొక్క ఐశ్వర్యంలో నుంచి విస్తారమైన ఫలం పొందేటటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘంలో వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే 1వ వచనంలో ఏమంటున్నాడంట, వారు ఎంతో ప్రియమైనటువంటి వారుగా పౌలు దృష్టిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. ఇంకా నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, అంటే నా యొక్క ఆనందము, నా యొక్క కిరీటము మీరేనని చెప్పేసి ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటే ఆ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా
లేమిలో ఉన్నప్పటికి కూడా మనం ఎంత నిరుపేదలుగా ఉన్నప్పటికి కూడా, లేకపోతే ఐశ్వర్యంగా ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలండి, మనకి ఇతరులకు సహాయపడే వారంగా ఉండాలి. ఇక ఫిలిప్పీ సంఘం ఎలాగైతే దాతృత్వం కలిగి ఈ యొక్క సహాయం చేస్తూ ఉందో, మనం కూడా అలాంటి మనసు కలిగి సహాయం చేయాలని ఇక్కడ ప్రభు మనల్ని కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం ఎలాగ చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క ఐశ్వర్యంలో నుంచి మన అక్కర్లన్నింటిని కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఫిలిప్పీ సంఘం వలె ఇతరులకు సహాయపడే వారంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో మరోసారి నీ సన్నిధిలో చేరి మమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, ఎంతో వందనాలు. నా ప్రభా, నా తండ్రి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, ఎంతో వందనాలు. ఇక్కడ ఫిలిప్పీ సంఘం ప్రభు ఎంతో దాతృత్వం కలిగి నా ప్రభు వారు నిరుపేదలైనప్పటికీ కూడా నా తండ్రి మరి ఎంతో సహాయం చేసేటువంటి వారుగా ఉంటూ వచ్చారు, సమృద్ధి అయిన సహాయం చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు నా అపోస్తలుడైన పౌలు కూడా నా తండ్రి వారికి మీ యొద్ద నుంచి విస్తారమైన ఫలము కలగాలని కోరుకుంటూ వచ్చాడు. ఎవరైతే నా ప్రభు నా సంతోషంగా వహిస్తారో వారు నూరంతల ఫలం పొందేటటువంటి వారుగా ఉన్నారని మా ప్రభు నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు ప్రభు నా తండ్రి. నాయన అవసరతల్లో ఈ యొక్క ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పుడు విశ్వాసులు కానీ సంఘం ఎవరైనా కానీ ప్రభు నా తండ్రి ఎలాంటి కఠినమైన శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు, అవసరతగా ఉన్నప్పుడు ప్రభు నా తండ్రి ఏక మనస్సు కలిగి ప్రభు నా తండ్రి యొక్క ఫిలిప్పీ సంఘం వల్లే సహాయం చేసేవారుగా ఉండేదానికి సహాయం తెచ్చేయండి. అటు హృదయము మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ప్రభు నా తండ్రి నాయన మాతో మాట్లాడుతూ రమ్మని కోరుకుంటున్నాం. మా ప్రతి అవసరతను కూడా మీ యొక్క ఐశ్వర్యంలో నుంచి తీర్చగలిగే దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు. ప్రభు నా తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ దినమంతా కూడా మీ కాపుదల భద్రతలో కాపాడి రక్షించండి ప్రభు. ఈరోజు రాత్రికాల సమయంలో నా ప్రభుత్వ బైబిల్ స్టడీలు కూడా మీరు తోడండి. నిలబడే మీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి బలపరుస్తూ రండి ప్రభు. నా తండ్రి మాకు అవసరమైన మాటలు దయచేస్తూ రండి. వారకారములన్నింటిలో కూడా మీరు తోడండి. వచ్చే ప్రభుత్వం కనుక సిద్ధపరచమని కోరుకుంటూ సమస్త మహిమకు అంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా.